హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లైసెన్స్ రద్దు, ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ బ్యాంకు కార్యకలాపాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే నియంత్రణ నిబంధనలు పాటించడంలో ఈ బ్యాంకు పదే పదే విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ కఠినమైన చర్యలు చేపట్టింది. ఇంతకుముందు ఈ బ్యాంకుకు సంబంధించిన కీలక కార్యకలాపాలను నిలిపివేయాలని, అలాగే పెండింగుల్లో ఉన్న లావాదేవీల సెటిల్మెంట్స్ను పూర్తి చేయాలని గత ఏడాది మార్చి 15కు ఆర్బీఐ గడువు విధించింది. కానీ ఈ గడువు ముగిసిన తర్వాత కూడా నిబంధనలు అమలు చేయటంలో ఎలాంటి మార్పులు రాలేదు. అందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీని లైసెన్సు రద్దు కావడంతో ఈ సంస్థ ఇక నుంచి ఎలాంటి బ్యాంకింగ్ సేవలు నిర్వహించలేదు. ఇక లైసెన్సు రద్దు కావటం వల్ల పేమెంట్స్ బ్యాంకు ఫ్రేమ్వర్క్ కింద పేటీఎం నిర్వహిస్తున్న బ్యాంకింగ్ బిజినెస్ కూడా మూతపడింది. వ్యాలెట్లు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలపై ఆర్బీఐ విధించిన ఈ ఆంక్షలు పేటీఎం సంస్థపై, అలాగే దాన్ని నమ్ముకున్న వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. అయితే నిబంధనల విషయంలో ఎలాంటి సంస్థనైనా ఉపేక్షించేది లేదని ఆర్బీఐ తన చర్యలతో మరోసారి స్పష్టం చేసింది.